హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం 30 డేస్లో ఈ సెట్ కోర్స్ని ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కన్ఫర్మ్గా మీరందరూ ఎగ్జామ్ ముందే చదివి ఎగ్జామ్ మంచి మార్క్స్తో లేదా యావరేజ్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఉంటారు. సో మీరు 30 డేస్లో ఈ సెట్ నేర్చుకోగలరు, మంచి ర్యాంక్ కొట్టగలరు, మంచి కాలేజ్ సీట్ కొట్టగలరు అనే నమ్మకం నాకుంది. సో అదే నమ్మకంతో ఈ వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం. సో గైస్, ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ ఒక కామెంట్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలుసా, మనకు 20 to 25% క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అయితే అడుగుతున్నారు. సో మనం ఏం లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తే మనకు అవే క్వశ్చన్స్ 25% అంటే దాదాపు ఓకే, మనం 25% వదిలేండి, 20% లేదా 15% తీసుకున్నా కూడా 30 to 40 క్వశ్చన్స్ రిపీటెడ్గా ఉంటాయి. సో రిపీటెడ్గానే మనకు 30 to 40 క్వశ్చన్స్ ఉన్నాయి. వచ్చింది ఒక్కసారి ఒక చిన్న అనాలిసిస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో 2024లో చూసినట్లయితే టోటల్గా 36,369 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళలో 90% క్వాలిఫై అయ్యారు, అంటే మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని అర్థం. సో పాస్ మార్క్స్ మనకు ఎన్ని 50 మార్క్స్. సో అవి కూడా తెచ్చుకోలేని వాళ్ళు 10%. సో 90% పాస్ అయ్యారంటే 32,000 మెంబర్స్ 2024లో అది. సో 32,000లో యావరేజ్గా అందరూ 70, 80, 90 ఈ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళే. ఓకే, మనకు ఒకసారి మనం స్క్రీన్ మీద గమనించండి. సో ఇక్కడ 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ నేను పాయింట్ చేసి చూపిస్తున్నది బ్రాంచ్ ర్యాంక్, అలాగే ఇది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. మనకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 1000 బిలో వస్తేనే ఫీజ్ రియల్మెంట్ కానీ ఏదైనా బెనిఫిట్స్ ఉండడం కానీ ఉంటుంది. సో 85 మార్క్స్కి 347 అందరికీ అలానే ఉంటుంది అనుకోవద్దు గైస్. ఒకసారి ఇక్కడ ఇంకా మార్క్స్ చూడండి. సో ఇక్కడ ఈసీ థర్డ్ రోలో చూస్తే 120 మార్క్స్ వచ్చిన వాడికి 52 ర్యాంక్, ఇది 312 ర్యాంక్ వచ్చింది. సో మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఉండే అనాలిసిస్ బట్టి ఇక్కడ మీరు ఫస్ట్లో చూసే అతన్ని కూడా చూడండి. ఇక్కడ ర్యాంక్ అనేది ఓన్లీ మార్క్స్ బేస్డ్ మీదే కాదు, క్యాస్ట్ బేస్డ్ మీద కూడా డివైడ్ అయ్యింది. అది మీకు ఆల్రెడీ తెలుసని నేను అనుకుంటున్నాను. సో మీరుండే క్యాస్ట్ బట్టి కూడా ఆలోచించుకోవాలి, మీకు ఎన్ని మార్క్స్ కావాలి అని. సో అవన్నీ పక్కన పెట్టి మీరు 120 మార్క్స్ లేదా 130 మార్క్స్ టార్గెట్గా పెట్టుకునే మీరు చదవాలి. 200 టార్గెట్ పెట్టుకుంటే మన దగ్గర అంత టైం లేదమ్మా. సో 120 మార్క్స్ బేసిక్గా పెట్టుకున్నట్లయితే 1000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ దీన్ని అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే, సో మీరు చూడండి, 100 లోపు ఉంటే 95 కానీ 92 వీటి లోపు ఉంటే 1000 దాటిపోయింది ర్యాంక్. సో 100 దాటలేదు, పెద్ద డిఫరెన్స్ లేదు మీకు. ఇక్కడ సిఎస్సి కానీ ఈసీ కానీ ఇక్కడ కొద్దిగా చూస్తే 100 దాటిన వాళ్ళకి మ్యాక్సిమం 1000 లోపు వచ్చింది ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు. సో ఇక్కడ 30 డేస్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్పేస్తాను. సో వీడియోని అయితే ఓకే, మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మనకున్నవి టోటల్ 100 మార్క్స్కి కోర్ ఉన్నాయి. సో నేను కోర్ అన్నీ కవర్ చేయలేను. సో నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం అందరూ ప్రాక్టీస్ చేయండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మన ఛానల్లో డైలీ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ షార్ట్స్ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. వాటిల్లో ఏదో ఒక క్వశ్చన్ మీకు ఖచ్చితంగా అక్కడ వచ్చే అవకాశం ఉంది, ఏదో 1, 2, 3 రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మార్క్ మనకి ఎంతో ఇంపార్టెంటే. ఇక మ్యాథమెటిక్స్ చూసుకుంటే మనకు 50 మార్క్స్కి అయితే ఉంది. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కూడా ఇదే, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్లో ఫస్ట్ చూసేవి నీ మ్యాథమెటిక్స్ వాటెవర్ ఆ మార్క్స్ అన్నమాట. సో దీంట్లో వెయిటేజ్ చూస్తే మనకు మ్యాట్రిసెస్, ట్రిగనోమెట్రీ, డిఫరెన్షియల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ హై వెయిటేజ్ ఉన్నాయి కదా, ముందు వాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవద్దు గైస్, గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిసెస్, పార్షియల్ ఈక్వేషన్స్, సో ఇలా ఒక ఆర్డర్లో వస్తే మనకు బెటర్గా ఉంటుంది. కానీ హై వెయిటేజ్ ఉండే వాటిని కూడా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. సో అవి నేను ఒక వీడియో రూపంలో మీకు చెప్తాను. అలాగే ఇవన్నీ కూడా మీరు మొత్తం 8 మార్క్స్ చేసినట్టు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఎప్పటికీ కాదు ఎగ్జామ్లోనే కూర్చో ఉంటారు ఒకటే క్వశ్చన్లోనే, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే,
మనం వీటన్నిటికీ కూడా షార్ట్ కట్స్ నేర్చుకుందాం. సో నేను డైలీ మీకు వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మ్యాట్రిసెస్, డిటర్మినెంట్, 8 మార్క్స్ క్వశ్చన్ని కూడా 1 నిమిషంలో ఎలా సాల్వ్ చేయాలని. సో గైస్ గుర్తుపెట్టుకొని, నేను ఇంకా మనకు 40 days అలా ఉంది, కానీ నేను 30 days కోసం ఎందుకు పెట్టాను? ద రీజన్, మనకు రివిజన్కి మినిమం 10 days కావాలి. సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక నోట్స్ని మీరు ఇప్పుడైనా మెయింటైన్ చేయండి. నాకు తెలుసు కాలేజీలో ఎప్పుడు నోట్స్ మెయింటైన్ చేయడం, అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే నోట్స్ ఉంటుంది. కంపల్సరీ మెయింటైన్ చేయండి, ఎందుకంటే రివిజన్ టైంలో మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో లేకుండా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ మనకు ఫిజిక్స్ ఉంది కదా, ఈ ఫిజిక్స్ అనేది 25 మార్క్స్ ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో కూడా థియరీ 60% వరకు థియరీ ఇస్తాడు, 40% క్యాలిక్యులేషన్స్ ఇస్తాడు. కొన్నిసార్లు అటు ఇటు అయినా అవ్వచ్చు, మనం చెప్పలేం. సో ఈ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఈ మ్యాథమెటిక్స్ వదిలేండి, ఈ కోర్క్ కానీ, వీటిలో క్యాలిక్యులేషన్ క్వశ్చన్స్కి సాల్వ్ చేయడానికి జస్ట్ నా దగ్గర ఉండే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, వీటిలో ఉండే ఫార్ములాస్ అన్నిటినీ ఒక చోట మీరు రాసుకుంటే, సో దాని తర్వాత ఏవైతే క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్స్ వస్తున్నారో వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎటువంటి ఆన్సర్లు మనకు మ్యాక్సిమం వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు, వాటి మీద ఫోకస్ చేస్తే చాలన్నమాట. సో గైస్, మనం ప్రతిదీ స్మార్ట్ వేలోనే చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఆ స్మార్ట్ వేలో కూడా హార్డ్గా చేయాలి. ఊరికే చదవకుండానే గాల్లో దీపాలు వెలిగిస్తాను, అలా చేస్తానంటే కుదరదు ఇక్కడ. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో మీరు మన ఛానల్లో డైలీ వీడియోని ఫాలో అవ్వాలంటే లాస్ట్ రీక్యాప్ చేస్తున్నాను. 20% లేదా 15% అంటే 30 to 40 మార్క్స్ అనేవి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, కోర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మనం 3 years చదివాం. సో లైట్గా అవగాహన ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు, కాన్సెప్ట్స్ అన్నీ చదవాల్సిన పని లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే చాలు. ఒకసారి ప్రాక్టీస్ అంటే జస్ట్ చూసుకుంటూ అలా ఆ కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకపోతే జస్ట్ కాన్సెప్ట్ మొత్తం కాకుండా ఆ క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే దాన్ని ఒకటి చదివితే చాలు. అండ్ థర్డ్ పాయింట్, ఫార్ములాస్ అన్నిటిని 1 పేజీలో రాసుకుంటే చాలన్నమాట. సో ఫార్ములాస్ అన్ని 1 పేజీలో రాసుకుని రోజు ఆ ఫార్ములాస్ చూసుకుంటూ ఉంటే సో అది ఉపయోగపడుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చే 4th పాయింట్ ఏంటంటే, వీటికి షార్ట్ కట్స్ నేర్చుకోవాలి. షార్ట్ కట్స్ నేర్చుకుని డైలీ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా అని కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని మనకు ఏవి ఎక్కువ రిపీటెడ్గా అడుగుతున్నాడు, మనకు ఎటువంటి షార్ట్ కట్స్ ఎక్కువగా మనకు యూజ్ అవుతాయి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మ్యాథ్స్లోకి వచ్చేసరికి. సో ఓవరాల్గా ఇది గైస్ వీడియోతో నేను చెప్పాలనుకునేది. ఓకే, ఫైనల్గా కొన్ని టిప్స్ ఇచ్చేసి వీడియో కంప్లీట్ చేసేస్తానమాట. ఎగ్జామ్స్లో మీరు ఎగ్జామ్లో ఫస్ట్ థియరీ అటెండ్ చేయండి, కోర్ని అటెండ్ చేయండి. సో మీకు టైం ఉంటుంది, మీకు టెన్షన్ పడకుండా మీరు ఫస్ట్లో కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. అంటే థియరీ కోర్ కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్లో పాజిటివ్గా అన్ని కరెక్ట్ పెడితే మీ మైండ్ కూడా పాజిటివ్గా వెళ్తుంది, ప్రెజర్ అనేది ఉండదు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లోకి వచ్చేటప్పుడు మీ దగ్గర టైం ఉంటుంది, స్పీడ్గా చేయాలనే కుతూహలం వద్దు. సో ఇదిగా ఓవరాల్గా వీడియో అనేది. సో రేపటి నుంచి మన దాంట్లో వీడియోస్ వీటి మీద ఈ సెట్ మీద అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ గైస్.